హలో అందరికీ, నేను ఈరోజు మీకు హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. హెల్దీ స్వీట్ రెసిపీ ఏమనుకుంటున్నారా? అదే అండి, మన డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా టేస్టీగా అండ్ ముఖ్యంగా పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ చాలా మంచిది. రోజు ఒక లడ్డు తింటే సరిపోతుంది. సో ముందుగా ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని ఈ కడాయి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నా. వీటిని మనము బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా ఒకసారి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఈ గీ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 కప్పు పీసెస్ గా చేసుకున్న కాజును యాడ్ చేసుకోవాలి. ఈ కాజుని కొంచెము కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే చాలు. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బాదంని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకుని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. దెన్ అదే కడాయిలో మళ్ళీ ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకుని ఈ నువ్వులను చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యాక డేట్స్ ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ డేట్స్ ని ఫ్రై చేయడం వల్ల ఏమైనా డ్రైగా ఉంటే అది పోతుంది. దాని వల్ల మన లడ్డూస్ కి అది మంచి స్టిక్కీగా పట్టుకునేలాగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒకసారి కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మనము ఒక ప్లేట్ లో గానీ ఒక బౌల్ లో గానీ షిఫ్ట్ చేసేసుకొని చిన్న బాల్ సైజు లడ్డూ లాగా కట్టేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇదే కాకుండా మనము ఈ డేట్స్ బదులు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం కూడా మన బాడీకి మంచిదే. సో ఏది యూజ్ చేసైనా మనం చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ share it. Thank you.